हरि ओम श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामं वरानने। रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। श्री गुरुभ्यो नमः। జై శ్రీరామ్ అండి. ఇప్పుడు నేను శ్రీమద్ రామాయణంలోని బాలకాండంలో ఉన్న సంక్షిప్త రామాయణం చదువుతున్నానండి. ఇది విన్నా చదివిన అనారోగ్యం సమస్యలు తీరుతాయని తొందరగా, అలాగే ధన సంపదలు కలుగుతాయని గురువుగారులు చెప్తూ ఉంటారండి. ఈ సంక్షిప్త రామాయణము ముఖ్యంగా అనారోగ్యం ఉన్న వాళ్ళు 21 రోజులు పారాయణ చేస్తే అంతా మంచి జరుగుతుందని చెప్తారండి. అలాగే ఇది చదవలేకపోయినా విన్నా కూడా చాలా మంచిదని చెప్తారండి. ప్రారంభిస్తున్నాను. జై శ్రీరామ్. ఓం తపస్సాధ్యాయ నిరతం తపస్వివాగ్విదాం వరం నారదం పరిప్రప్రచ్చ వాల్మీకిర్ముని పుంగవం కోనస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞస్య కృతజ్ఞస్య సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చకోయుక్తః సర్వభూతేషు కూహితః విద్వాన్ కస్సమర్థశ్చ కశ్చైకప్రియదర్శనः ఆత్మవాన్ కో జితక్రోధో ధృతిమాన్ కో ననసూయకः కస్య బిభ్యతి దేవాశ్చ జయతరోషస్య సంయుగే ఏతాదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హి మే మహర్షే త్వం సమర్థోపి జ్ఞాతుమేవం విధం వరం శ్రుత్వా చైతత్రిలోకజ్ఞో వాల్మీకిర్నారదో వచః శ్రూయతామితి చామంత్ర్య ప్రహృష్టో వాక్యమబ్రవీత్ బహవో దుర్లభశ్చైవ ఏ త్వయా కీర్తితా గుణాః మునే వక్ష్యామ్యహం బుద్ధైర్యయుక్తః శ్రూయతాం నరః. ఇక్ష్వాకువంశ ప్రభో రామో నామ జనైః శ్రుతః వియతాత్మా మహావీర్యో ధృతిమాన్ ధృతిమాన్ వశీ బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మి శ్రీమాన్ శత్రునిబర్హణః విపులాంశో మహాబాహు కంబుగ్రీవో మహాహనుః మహోరస్కో మహేశ్వాసో గూఢజత్రుః అరిందమః ఆజానుబాహు సుశిరః సులలాటः సువిక్రమः సమవిభక్తాంగః స్నిగ్ధవర్ణः ప్రతాపవాన్ పీనవక్ష విశాలాక్షో లక్ష్మీవాన్ శుభలక్షణः ధర్మజ్ఞः సత్యసంధశ్చ ప్రజానాం చ హితే రతः యశస్వీ జ్ఞానసంపన్నः శుచిర్వశ్వసమాధిమాన్ ప్రజాపతి శ్రీమాన్ దాతా రిపునిషూదనः రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షితా రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా వేదాంగతత్వజ్ఞో ధనుర్వేదే చ నిష్ఠితः సర్వశాస్త్రార్థతత్వజ్ఞः స్మృతివాన్ ప్రతిభానవాన్ సర్వలోకప్రియా సాధు ఆదినాత్మా విచక్షణः సర్వదాభిగతः సద్భిః సముద్ర ఇవ సింధుభిः ఆర్యः సర్వసమశ్చైవ సదైవ ప్రియదర్శనः స చ సర్వగుణోపేతः కౌసల్యానందవర్ధనः సముద్రైవ గాంభీర్యే ధైర్యేణ హిమవానివ విష్ణువా సదృశో వీర్యే సోమవత్ప్రియదర్శనः కాలాగ్నిసదృశः క్రోధే క్షమయా పృథివీ సమः ధనదేవ సమస్త్యాగే సత్యధర్మ ఇవ పరः తమేవం గుణసంపన్నం రామం సత్యపరాక్రమం జ్యేష్ఠం శ్రేష్ఠగుణైర్యుక్తం ప్రియం దశరథసుతం ప్రకృతీనాం హితైర్యుక్తం ప్రకృతిప్రియకామ్యయా యవరాజ్యైవ సంయుక్తం ఐచ్ఛత్ ప్రీత్యా మహీపతిః తస్యాభిషేకసంభారాన్ దృష్ట్యా భార్యాదకైకయీ పూర్వం దత్తవరా దేవీ వరమేనం అయాచత వివాసం చ రామస్య భరతాభిషేచనం స సత్యవచనాద్రాజా ధర్మపాశేన సంయతः వివాసయామాస సుతం రామం దశరథః ప్రియం సజగామ వనం వీరः ప్రతిజ్ఞాం అనుపాలయన్ పితుర్వచన నిర్దేశాత్ కైకేయ్యాః ప్రియకారణాత్
तं व्रजन्तं प्रियो भ्रात्रा लक्ष्मणोऽनुजगामः स्नेहद्वियसम्पन्नः सुमित्रानन्दवर्धनः भ्रातरं दयितो भ्रातुः सौभ्रात्रामनुदर्शयन्। रामस्य दयिता भार्या नित्यं प्राणसमाहिता जनकस्य कुले जाता देवमायेन निर्मिता सर्वलक्षणसम्पन्ना नारीणामुत्तमा वधूः सीताप्यगता रामं शिशिनं रोहिणी यदा पौरैरनुगतो दूरं प्रीता दशरथेन च शृङ्गिबेरपुरे सूतं गङ्गाकुले व्यसर्जयत् गुहामासाद्य धर्मात्मा निषादाधिपतिं प्रियं गृहेण सहितो रामो लक्ष्मणेन च सीतया ते वनेन वनं गत्वा नदीस्तीर्त्वा बहूदकाः चित्रकूटमनुप्राप्य भारद्वाजस्य शासनात् रम्यामावासदं कृत्वा राममाणावने त्रयः देवगन्धर्वसङ्कासः तत्र ते न्यवसन् सुखं चित्रकूटं गते रामे पुत्रशोकातुरस्तदा राजा दशरथः स्वर्गं जगाम विलपन् सुतं मृते तु तस्मिन् भरतो वसिष्ठः प्रमुखैर्द्विजैः नियुज्यमानो राज्याय नैषद्राज्यं महाबलः सजगाम वनं वीरो रामपादप्रसादकः गत्वा तु सुमहात्मानं रामं सत्यपराक्रमम् अयाचत् भ्रातरं रामम् आर्यभावपुरस्कृतः त्वमेव राजा धर्मज्ञ इति रामं वचोब्रवीत् रामोऽसि परमोदारा सुमुखः महायशः न चैतत्पितुरादेशात् राज्यं रामो महाबलः पादुके चास्य राज्याय व्यासं दत्त्वा पुनः पुनः निवर्तयामासो ततो भरतं भरताग्रजः सकामान् अवाप्यस्य रामपादापुपस्पृशन् नन्दिग्रामे करोतु राज्यं रामागमनकाङ्क्षया गते तु भरते श्रीमान् सत्यसन्धो जितेन्द्रियः रामस्तु पुनरालक्ष्य नागराजस्य जपस्य च तत्र गमनमेकाग्रो दण्डकान् प्रविश्यतु महारण्यं रामो राजीवलोचनः विराधं राक्षसं हत्वा शरभङ्गं ददर्शः सुतीक्ष्णं चाप्यगस्त्यं च अगस्त्य भ्रातरं तदा अगस्त्यवचनाश्चैव जग्राहैन्द्रं शरासनं खड्गं च परमप्रीतः तूणी चाक्षयसायकौ वसतस्तस्य रामस्य वने वनैचरैः सह ऋषयोऽभ्यगमनान् सर्वे वधाया सुररक्षसां सतेषां पत्रिसुस्राव राक्षसानं तथा वने प्रतिज्ञातश्च रामेण वधः संयति राक्षसं ऋषीणामग्निकल्पानां दण्डकारण्यवासिनं तेन तत्रैव वसता जनस्थाननिवासिनी विरूपिता शूर्पणखा राक्षसी कामरूपिणी ततः शूर्पणखा वाक्याद्युक्तान् सर्वराक्षसान् खरं त्रिशिरसं चैव दूषणं चैव राक्षसं निजागणरणे रामः तेषां चैव पदानुगान् वने तस्मिन् निवसता जनस्थाननिवासिनां राक्षसं निहतान्यासन् सहस्राणि 14। ततो ज्ञातिपदं श्रुत्वा रावणः क्रोधमूर्छितः सहायं वरयामास मारीचं नाम राक्षसं वार्यामाणसुबाहुषो मारीचेन स रावणः न विरोधो बलता क्षमो रावण तेन ते अनादृत्य तु तद्वाक्यः
अनादृत्य तु तद्वाक्यं रावणः कालचोदितः जगाम सह मारीचः तस्य श्रमं पदं तदा तेन मायाविना दूरम् अपहस्य नृपात्मजौ जहार भार्यं रामस्य घृतं हत्वा जटायुषं घृतं च निहतं दृष्ट्वा हृत्वं श्रुत्वा च मैथिलीं राघवः शोकसन्तप्तो विललापाकुलेन्द्रियः ततस्तैनैव शोकेन घृतं दत्त्वा जटायुषं मार्गमाणो वने सीतां राक्षसां सन्ददर्शः कबन्धं नाम रूपेण विकृतं घोरदर्शनं तं निहत्य महाबाहुर्ददाह स्वर्गतश्च सः चास्य कथयामास शबरीं धर्मचारिणं श्रमणीं धर्मनिपुणाम् अभिगच्छेति राघव सोऽभ्यगश्चमनान् महातेजः शबरीं शत्रुसूदनः शबर्याः पूजितः सम्यग् रामो दशरथात्मजा पम्पातीरे हनुमता सङ्गतो वानरेणः हनुमद्वचनश्चैव सुग्रीवेण समागतः सुग्रीवाय च तत्सर्वं शंसद्रामो महाबलः आदितस्तत् यदावृत्तं सीतायाश्च विशेषतः सुग्रीवश्चापि तत्सर्वं श्रुत्वा रामस्य वानरः स चकार संज्ञां रामेण प्रीताश्चैवाग्निसाक्षिकं ततो वानरराजेन वैरानुकदनं प्रति रामायावेदितं सर्वं प्राणाया दुःखितेन च प्रतिज्ञां च रामेण तदा वालिवधं प्रति वालिनश्च बलं तत्र कथयामास वानरः सुग्रीवस्सङ्कितश्चापि नित्यं वीर्येण राघवप्रत्ययार्धायं तु दुन्दुभेयः कायमुत्तमं ददर्शयामास सुग्रीवो महापर्वतसन्निभम् उत्मयित्वा महाबाहु प्रक्ष्यश्चास्ति महाबलः पादाङ्गुष्ठेन चिक्षेप सम्पूर्णं दशयोजनं बिभेद च पुलस्तालान् सप्तैकेन महाशेनो गिरिं रसतलां चैव जनयन् प्रत्ययं तदा प्रीतमनास्त्रेण विश्वस्तः स महाकपिः किष्किन्धां रामसहितो जगाम च गुहं तदा ततो गर्जत् हरिवरः सुग्रीवो हेमपिङ्गळः तेन नादेन महता निर्जगाम हरीश्वरः अनुमान्य तदा तारं सुग्रीवेण समागतः निजघनश्च तत्रैवं शरैकेण राघवः ततः सुग्रीववचनात् हत्वा वाली महानवे सुग्रीवेण तद्राज्ये राघवप्रत्यपादयत् स च सर्वान् समानीय वानरान् वानरर्षभः दिश प्रस्थापयामास दिदृक्षुर्जनकात्मजं ततो गृद्धस्य वचनात् सम्पातेर्हनुमान् बली शतयोजनविस्तीर्णं पुप्लवे लवणार्णवं तत्र लङ्कां समासाद्य पुरीं रावणपालितं ददर्श सीतां जायन्तीम् अशोकवनितां गतां निवेदयित्वा विज्ञानं प्रवृत्तिं च निवेद्य च समाश्वास्य च वैदेहीं मर्दयामास तोरणं पञ्चसेनाग्रगान् हत्वा सप्तमन्त्रीसुतानपि सूरमक्षं च निष्पिष्य ग्रहाणां समुपागतम् अस्त्रेणोन्मुक्तमहात्मानं ज्ञात्वा पैतामहाद्वरात् मर्षयान् राक्षसान् वीरो मन्त्रिणस्तान् यदृच्छय ततो दग्ध्वा पुरीं लङ्कां मृते सीतां च मैथिलीं
रामाय प्रियमाख्यातुं महाकपिः सोऽभिगम्य महात्मानं कृत्वा रामं प्रदक्षिणं निवेदय महात्माय दृष्टा सीतेति तत्त्वतः। ततः सुग्रीवसहितो गत्वा तीरमहोदधे समुद्रं क्षोभयामास शरैरादित्यसन्निभैः ददर्शयामास चात्मानं सरितां पतिः समुद्रवचनाश्चैव नलं सेतुमकारयत्। तेन गत्वा पुरीं लङ्कां हत्वा रावणमहावे रामस्सीतामनुप्राप्य परां व्रीडामुपागमत्। तामुवाचो ततो रामः परुषं जनसन्ददि अमृक्ष्यमाणा सा सीता विवेशज्वलनं सती। ततोऽग्निवचनात् सीतं ज्ञात्वा विगतकल्मषं बभौ रामः सम्प्रहृष्टः पूजितः सर्वदेवतैः। कर्मणा तेन महता त्रैलोक्यं सचराचरं देवर्षिगणं तुष्टं रामस्य महात्मनः। अभिषिच्य च लङ्कायां राक्षसेन्द्रं विभीषणं कृतकृत्यस्तदा रामो विज्वरः प्रमुमोदः। देवताभ्यो परं प्राप्य समुत्स्थाप्य च वानरान् अयोध्यां प्रास्थितो रामः पुष्पकेण सुहृद्वतः। भरद्वाजाश्रमं गत्वा रामः सच्चपराक्रमः भारतान्तिकं रामो हनुमन्तं व्यसर्जयत्। पुनराख्यायिकं जल्पन् सुग्रीवसहितश्च सः पुष्पकं तत्समारुह्य नन्दिग्रामं ययौ तदा। नन्दिग्रामे जटं हित्वा भ्रातृभिः सहितो नगः रामः सीतामनुप्राप्य राज्यं पुनरवाप्तवान्। प्रहृष्टो मुदितो लोकः तुष्टः पुष्टसुधार्मिकः विरामयो हर्योगश्च दुर्भिक्षयवर्जितः। सपुत्रमरणं किञ्चित् द्रक्ष्यन्ति पुरुषः क्वचित् वानरस्य विधवान्नित्यं भविष्यं पतिव्रतः। न चाग्निभयं किञ्चित् नाप्सु मज्जति जन्तवः न तवातजं भयं किञ्चित् नापि ज्वरकृतं तदा न चापि क्षुद्भयं तत्र न तस्करभयं तदा। नगराणि च राष्ट्राणि धनधान्ययुतानि च नित्यं प्रवृत्ता सर्वा यथा कृतयुगे तदा। अश्वमेधाशतैर्विष्ट्वा तदा बहुसुवर्णकैः गवां कोटयुतं दत्त्वा विद्वद्भूविधिपूर्वकम् असङ्ख्येयं धनं दत्त्वा ब्राह्मणेभ्यो महाशयः राजवंशान् शतगुणान् स्थापयिष्यति राघवः। चातुर्वर्ण्यां च लोकेऽस्मिन् स्वे स्वे धर्मान् योक्ष्यति। दशवर्षसहस्राणि दशवर्षशतानि च रामो राज्यमुपाश्रित्वा ब्रह्मलोकं प्रयास्यति। इदं पवित्रं पापज्ञं पुण्यं वेदैश्च संहितं यः पठेद्रामचरितं सर्वपापैः प्रमुच्यते। एतदाख्यानमायुष्यं पठान् रामायणं नरः सपुत्रपौत्रः सगणः प्रीत्यै स्वर्गे महीयते। पठान् द्विजो वागृषभव्यमीयात् सात्यात् क्षत्रियो भूमिपतित्वमीयात् वणिक्जनः पुण्यफलत्वमीयात् जनश्च शूद्रोऽपि महत्त्वमीयात्। इति श्रीमद् रामायणे वाल्मीकि आदिकाव्ये महाकाण्डे प्रथमसर्गः। संक्षिप्तरामायणं सम्पूर्णं। शुभं नमस्कारान् समर्पयामि। జై శ్రీరామ్. క్షమించాలండి, అక్కడక్కడ కొన్ని పొరపాట్లు తప్పులు చదువుతానేమోనన్న భయంతో 1-2 సార్లు చదివానండి. నన్ను మన్నించగలరు. ఇది ఆదరిస్తారని కోరుకుంటూ మీ జై జగన్నాథ. థ్యాంక్స్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.